Hi Lucas. Basically, this is my PG. నేను ఎక్కడ ఉన్నానంటే నోయిడాలో ఉన్నాను. అది ఢిల్లీ పక్కన ఉంటుంది. నోయిడా సెక్టార్ 5 హరోలా అనమాట. సో ఈ ప్లేస్లో ఇది నా పీజీ. సో దిస్ ఈజ్ మై పీజీ. ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్. అండ్ సో ఈరోజు నా లాస్ట్ డేట్ ఈ పీజీలో నాకు ఈరోజు లాస్ట్ డేట్. వేరే పీజీకి షిఫ్ట్ అవుతాను. ఆబ్వియస్లీ శాలరీ పెరిగింది. సో దట్స్ ఫైన్. అంటే ఎందుకు షిఫ్ట్ ఈ పీజీ చాలా బాగుంటుంది. ఇక అన్నీ బాగుంటాయి. సో ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళు వచ్చి డైలీ క్లీన్ చేసే రూమ్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఈరోజు ఎందుకు షిఫ్ట్ అవుతున్నానంటే రీసెంట్లీ శాలరీ పెరిగింది మన తెలుగు ఫుడ్ కోసం. మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. ఆ పీజీకి అయితే నేను షిఫ్ట్ అవుతాను ఈరోజు. అండ్ బేసిక్లీ నేను ఇక్కడికి వచ్చింది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 8 months అయిపోయింది. సో 8 months ఎట్లా జరిగాయి కూడా తెలియదు. వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడికి వచ్చేసి December 31 వచ్చాను. 30 ఐ థింక్ 29 మేబీ ఆ టైంలో వచ్చాను. ఇంకా డిసెంబర్ కూడా ఇంకా తక్కువ, ఇంకెంతో దూరం లేదు, దగ్గరలోనే ఉంది డిసెంబర్ కూడా. అండ్ 1 year అయిపోతుంది, డిసెంబర్ అయిపోతే. నేను ఇప్పటికి వచ్చేసి ఇక్కడ చాలా పీజెస్ మాట్లాడాను. అప్రాక్సిమేట్లీ 3-4 పీజెస్ మాట్లాడి, మేబీ ఐ థింక్ ఇట్స్ 4th పీజీ. అన్ని పీజీ లోపల ఇది చాలా బెస్ట్ పీజీ అండ్ చాలా తక్కువ కూడా కాస్ట్. బట్ ఏంటి ప్రాబ్లం అంటే అనమాట ఫుడ్. ఆబ్వియస్లీ ఫుడ్, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ ఓకే. బట్ మనకి ఏంటంటే మనకి రోజు ఉదయాన్నే పరాటాలు తినేది ఉంటాయి. జుగు పుడుతుంది నాకైతే. రోజు పరాటా ఉంటుంది డైలీ అంటే మోస్ట్లీ ఒక వారంలో 5 days 4 days ఇదే ఉంటుంది, పరాటాస్ ఉంటుంది డైలీ. అంటే రొటీన్ అయిపోయింది. సో ఫుడ్ కోసం నేను చేంజ్ అవుతాను. బట్ ఈ పీజీ బాగుంటుంది దానికంటే. బట్ కానీ చూద్దాం ఎట్లా ఉంటుంది ఆ పీజీ కూడా. సో ఎక్స్ప్లోర్ చేయాలని అని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మీరు నోయిడాలో ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఉంటే మాత్రం జస్ట్ డెఫినెట్లీ నేనైతే సజెస్ట్ ఈ లొకేషన్లో ఎవరైనా ఉంటే పీజీ తీసుకోవాలంటే ఎఫర్డబుల్ ప్రైసెస్ ఏది కావాలంటే. సో మీకు ఆబ్వియస్లీ ఇక్కడ మీరు ఎక్కువ అడిగితే మాత్రం ఫస్ట్ జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు ఎక్కువ కాస్ట్ తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మాత్రం కాంటాక్ట్ ఫోన్. సో నేనైతే చెప్తాను. సో ఇప్పుడు తగ్గిస్తాను మీకు. సో మీరు ఫస్ట్ డైరెక్ట్లీ మీరు ఫోన్ చేసి అడిగి నేను చెప్తాను చూడండి. నాకు తర్వాత నాకు మెసేజ్ చేసి నేను కనెక్ట్ చేస్తాను. అంటే ఈ ఓనర్ చాలా మంచోడు అండ్ అన్నీ బాగుంటాయి ఇక్కడ. అన్ని ఫెసిలిటీస్ అన్నీ చాలా డైలీ అయితే క్లీన్ చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ పీజీ. బట్ మీ పీజీకి పోతున్నాం ఎట్లా ఉంటుందో తెలియదు. బట్ ఎక్స్ప్లోరింగ్ ఇట్స్ బెస్ట్. అక్కడికి నచ్చకపోతే మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాను. ఫుడ్ కోసం మెయిన్ రీజన్ అయితే మాత్రం ఫుడ్డే. లెట్స్ సీ ద పీజీ. మా పీజీ ఎట్లా ఉంటుందో చూద్దాం. అండ్ రివ్యూ ఆన్ దట్. రూమ్స్ కూడా చాలా బాగుంటుంది. సో సో పైన పోయి చూద్దాం ఎట్లా ఉంటుంది. పైన చాలా బాగుంటుంది పైన కూడా. మనం అప్పుడు ఫస్ట్ ఏంటంటే అక్కడ ఉండేదన్నమాట ఫుడ్ మొత్తం ఇక్కడే మేము చేస్తాము. ఇప్పుడు ఏంటంటే ఇంకొక పీజీ కూడా ఉంది వాళ్ళదే, ఇంకోటి పీజీ పెట్టారు కాబట్టి అక్కడ ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఎండలా అనిపిస్తూ ఉందని ఇక్కడ పైన ఒక రేకుల షెడ్లా ఉంటుంది. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఫుడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ కష్టమైపోతుంది. అక్కడైతే షిఫ్ట్ అయ్యారు ఫుడ్ చేయడానికి. అక్కడైతే ఫుడ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి తెచ్చి పెడతారండి, మనం ఇక్కడ తిన్నాగా. సో దిస్ ఈస్ టెర్రస్ ఇది లైక్ అది ఆ పీజీ. అంటే ఆ పెయింట్ వేయలేదు ఎందుకు వేయలేదంటే అది కూడా బాగానే ఉంటుంది లోపల. కానీ ఇక్కడ ఎందుకు వేయలేదంటే ఆబ్వియస్లీ ఇక్కడ వాళ్ళు మధ్యలో కట్టుకుంటారు కదా మధ్యలో, అందుకని ఇక్కడ మధ్యలో ఇంకో ఇల్లు ఉంది. అంత బాగుంటుంది, చాలా క్వాలిటీ అంతా బాగుంటుంది. సో ఇది చాలా బాగుంది కదా. ఇట్స్ వెరీ నైస్ ప్లేస్. నాకు చాలా బాగా నచ్చింది. వచ్చినామా డైలీ. ఇక్కడ అన్ని ఇండస్ట్రీ ఏరియాస్ ఇక్కడ ఉన్నాయి కదా, అవన్నీ ఇండస్ట్రీ ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ ఇండస్ట్రీ ఏరియాస్, ఈ సైడ్ అంతా ఇండస్ట్రీ ఏరియాస్. ఇక్కడ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసేది, వాళ్ళు ప్రిపేర్ చేసి అంతా కిందకి పంపిస్తే వాళ్ళకి ఇక్కడ ఎండ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఈ ఎండాకాలంలో భయంకరంగా ఉంటుంది, చలి భయంకరంగా ఉంటుంది. నార్మల్ ఓకే, బట్ మిగతా రోజుల్లోనే భయంకరంగా ఉంటుంది.
చలి భయంకరంగా ఉంటుంది, ఎండ భయంకరంగా ఉంటుంది. నేను ఫస్ట్‌లో వచ్చేసి నేను డిసెంబర్‌లో వచ్చా. డిసెంబర్‌లో ఇక్కడ ఏంటంటే ఆహ్, బానే చూసింది. బానే అనిపించింది. అంటే చలి బానే ఉండింది. అయితే ఈ విధంగా ఉండదు. ఇంకా ఇక్కడ ఎండ ఉండదనుకున్నాను నేను. తర్వాత నాకు డౌట్, ఇక్కడ ఢిల్లీలో అందరూ ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది. ఆహ్, మళ్ళా ఎండ చాలా ఎక్కువ ఉంటుంది అంటుంటారు కదా! బట్ నేనేంటంటే నేను అనుకున్నాను, ఏంది ఇక్కడ ఇంత చలి ఉందని అనుకున్నాను. తర్వాత ఏప్రిల్‌కి భయంకరంగా అప్పుడు తెలిసింది, అర్థమైంది. ఢిల్లీలో ఎండలంటే ఎందుకు ఈ విధంగా అంటా ఉన్నారని. ఎప్పుడు భయంకరంగా ఉన్నాయి ఎండలు. అండ్ నేను ఏసీ రూమ్‌కి అయితే షిఫ్ట్ అయిపోయా. 2, 3 నెలలు. సో ఇక్కడ మన కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చాలా మంచి, ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళు చాలా మంచోళ్ళు ఉంటారు. ఆబ్వియస్లీ దానికి ఎందుకంటే మన తెలుగు వాళ్ళే చాలా మంచోళ్ళు. సో ఈ రూమ్లో ఉన్నాం మనం. 401లో ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు వర్క్ చేసి. సో అతను వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయ్. సో అంటే సో అది తెలియదు, అది కూడా అతనిది సేమ్ ఇతని పీరియడ్. ఇది వచ్చేసి ఇది ఉంది కదా, బట్ అది ఆపించి బాగుంటుంది. ఇది ఒక పర్ల బాగానే ఉంది. సో వాషింగ్ మెషిన్ ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్. అన్నీ అయితే ప్యాక్ చేసుకున్నాను నేనైతే. లెట్స్ షిఫ్ట్ అయిపోవాలి కదా. షిఫ్ట్ అయ్యి మన తెలుగు ఫుడ్ కోసం వెయిట్ చేద్దాం ఎట్లా ఉంటుందో అనేది. సో ఇక్కడ ఇక్కడ ఏం బాగుంటుంది ఎక్కువ అంటే ఈ పన్నీర్ కర్రీస్ ఉంటుంది, భయంకరంగా ఉంటుంది ఇక్కడ. తింటే చొక్కాలు చింపేసుకోవాలి అట్లనే. పన్నీర్ కర్రీస్ చాలా బాగుంటుంది. అండ్ నాకు నచ్చేది మోస్ట్లీ చాలా ఉంటాయి. పన్నీర్ కర్రీస్లో చాలా ఉంటాయి. మన సైడ్ ఎవరు అంతగా బాగా చేయలేరు పన్నీర్ కర్రీస్. పన్నీర్లో మటర్ పన్నీర్ అనేది అండ్ సాహీ పన్నీర్ చాలా చాలా ఉంటాయి. అండ్ నాకు అన్నీ ఇష్టం. పన్నీర్ అంటే మాత్రం ఇక్కడ అది నార్త్ ఇండియాలోనే తినాలా. సో మన సైడ్ అంత ఏం ఫేమస్ కాదు, బట్ ఇక్కడ చాలా ఉంటాయి పన్నీర్ కర్రీస్. మా వీళ్ళు కూడా ఒక వారంలో ఒక రోజు ఉండాలా, బట్ వీళ్ళు ఏంటంటే ఆ రోజు పన్నీర్ వేసిన రోజు అందరూ కొట్టుకుంటారు. నేనైతే 2 times పోతాను పన్నీర్ కోసం, పన్నీర్ కర్రీ కోసం. అండ్ ఆబ్వియస్లీ వాడు కొన్నిసార్లు కనిపెడతారు, కొన్నిసార్లు కనిపెట్టలేదు. వాడుగానే కనిపెట్టాడు, వేయరా అంటే వేసేస్తాడు. మంచి వాళ్ళు లేకుండా వాళ్ళు కూడా. బట్ లెట్స్ అక్కడ పోయి మనం బాగుంటే ఎక్కడ ఉంటాను, లేకుంటే ఇక్కడికి వచ్చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ కాకుండా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, లైక్ నోయిడాలో ఎలాంటి ప్లేసెస్లో చాలా ఉంటుంది. ఇక్కడ నోయిడా ప్లేసెస్లో ఇక్కడ చాలా ఫేమస్ ఉంటాయి. లైక్ స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ ఫేమస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మార్కెట్స్ కూడా చాలా ఫేమస్ ఉంటాయి. చాలా ఎక్కువగా ఎక్కడికైనా పోయామనుకో కంపల్సరీ ఆ ఏరియాలో ఎక్కడో ఒకటి మార్కెట్స్ ఉంటాయి. చాలా మార్కెట్స్ ఉంటాయి. చాలా అట్టా మార్కెట్, సరోజిని మార్కెట్ చాలా ఉంటాయి. చాలా చీప్ ప్రైస్ కూడా వస్తాయి. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మనం క్వాలిటీ కూడా చూసుకోవాలి. డెఫినెట్లీ క్వాలిటీ కూడా కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. బట్ అవన్నీ చూసుకొని మనం కొనుక్కోవాలి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే 5,000కి ఐఫోన్ అమ్మేస్తుంది. టు బి ఆనెస్ట్లీ అది ఎట్లా మీకు అర్థమవుతుంది. డూప్లికేట్ ఫోన్స్ ఉంటాయి కదా, మేబీ అవన్నీ చేసేసి వాళ్ళు అదే ఒక ఓన్ బ్రాండ్తో క్రియేట్ చేసి కానీ వీళ్ళు కానీ చేస్తే బాగుంటుంది కదా. ఆబ్వియస్లీ అని అది టాలెంట్ ఉంది, బట్ ఆ టాలెంట్ ఈ విధంగా ఉంటుంది. మొత్తం కాపీస్ అనేది క్రియేట్ చేస్తారు. ఇవి చాలా పెద్ద టాప్ బ్రాండ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. చాలా తక్కువ కాస్ట్లోకి వచ్చేస్తాయి. 500, 200కి వచ్చేస్తుంది. టీషర్ట్ 200కి వచ్చేస్తుంది. టాప్ హెచ్ఎం 200కి, 300కి వచ్చేస్తుంది టీషర్ట్స్. బేసికలీ అవన్నీ కాపీస్ అనమాట. అదే కాపీస్ అలాంటి చేయడం పోదు, అదే ఒక బెస్ట్ బ్రాండ్ క్రియేట్ చేస్తే కాపీస్ బాగుంటుంది. కానీ కొన్ని ఏంటంటే క్వాలిటీ కూడా తెలిసిపోతుంది, ఆబ్వియస్లీ తెలిసిపోతుంది. ఇదే ఎక్కువ ఫేమస్ ఇక్కడ.
మార్కెట్స్ ఢిల్లీలో చాలా మార్కెట్స్ ఉన్నాయి, చాలా ఫేమస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ప్లేసెస్ కూడా ఉంటాయి ఇక్కడ. రెడ్ ఫోర్ట్ అనేది, తాజ్మహల్ కొంచెం దూరం ఉంటుంది ఇక్కడ నుంచి. ఆ, మీకు కావాలంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. సో మీకు ఎవరికైనా తాజ్మహల్ చూడాలని అనిపిస్తే మాత్రం ప్లాన్ చేద్దాం, కానీ నాకు టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం ఆఫీస్కి పోయి చాలా బట్ మీకోసం డెఫినెట్లీ నేను పోయి ఈ వీడియో చేశాను. నేనైతే రెడ్ ఫోర్ట్ అయితే పోయాను. రెడ్ ఫోర్ట్ ఓకే, బాగుంటుంది రెడ్ ఫోర్ట్ కూడా. అండ్ నా ఆఫీస్ వచ్చేసి మాత్రం సోమవారం నుంచి శనివారం ఉండదు, శుక్రవారం దాకా ఉంటుంది. 9 అవర్స్, నువ్వు 9 అవర్స్ వర్క్ చేయాలి డైలీ. తర్వాత 9 అవర్స్ వర్క్ చేసి నువ్వు ఎక్కడైనా వచ్చావు, వాళ్ళకి అవసరం లేదు. అండ్ ఆఫీస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వెరీ అదే ఇలా నేను ఇక్కడికి నాకు అప్లై చేసి రావాలని ఉంటుంది, అక్కడ మన ఏరియాలో ఉండాలనిపిస్తుంది. కానీ నేను ఎందుకు ఆలోచిస్తానంటే మాత్రం అది మా ఆఫీసే. అంత అలాంటి ఆఫీస్ అనేది మళ్ళీ అలాంటి ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ ఉంటుందా, లేకుంటే అంత మంచి ఆఫీస్ మనం వర్క్ చేసే దాని గురించి నాకు శాలరీ కూడా చాలా పెరిగింది. ఆబ్వియస్లీ 52% హైక్ వచ్చింది. 52% వచ్చింది హైక్. బట్ ఆబ్వియస్లీ నేను చాలా వర్క్ చేసాను, డెడికేషన్ చాలా చేస్తాను. బట్ ఆబ్వియస్లీ అందుకని వాళ్ళు అంత హైక్ అనేది ఇచ్చాడు. బట్ అందరికీ ఇవ్వలేదు, కొంతమందికి మాత్రమే ఇచ్చారు. సో వాళ్ళు నేను ఒకరిని. సో అందుకే నేను ఏదో షిఫ్ట్ పెడతాను. అండ్ హైక్ వల్లే ఆబ్వియస్లీ మనకి పెరిగేద్దాం, మనం ఇంకో దగ్గర ఖర్చు చేస్తాం, అది తెలిసిందే కదా. అండ్ సేవింగ్స్ అనేది చూద్దాం, చూడాలా సేవింగ్స్ అనేవి కూడా. ఇప్పుడు దాకైతే మా ఇంట్లో వాళ్ళు చేయలేదు అనుకుంటా సేవింగ్స్. నేను అంతగా సెండ్ చేయట్లేదు, మా ఇంట్లో చాలా తక్కువ సెండ్ చేస్తాం. సెండ్ చేద్దాం అనుకుంటా ఉన్నా ఇంకా నుంచి. సో ఈ మంత్ అయితే అంత ఎక్కువ సెండ్ చేయలేదు, ఓకే సెండ్ చేశారు పర్లేదు, ఖచ్చితంగా ఫోన్ సెండ్ చేశాను. బట్ నాకు చాలా ఎక్కువ వచ్చింది ఆబ్వియస్లీ, బట్ దాంట్లో చాలా తక్కువ సెండ్ చేశాను. బట్ అది బాగా ఒకటి ఉన్నాను, వాడు లోన్స్ అన్నీ వాడికి ఎట్టే అయిపోయింది. చూద్దాం లైక్ ఏమవుతుందో. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని రోజులు ఉంది, మేబీ అప్రాక్సిమేట్లీ ఎన్ని రోజులు ఉంటానో తెలియదు. ఇక్కడ బేసిక్గా ఉంటాను నేనైతే. నాకైతే అక్కడని నాకేంటి ఏం లేదు కానీ, బట్ ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ నార్త్ ఇండియాలో. ఎలాంటి ప్లేసెస్ అంటే హిమాచల్ బాగుంటుంది, హిమాచల్ కానీ ఉత్తరాఖండ్ హిమాచల్ చాలా బాగుంటుంది, చాలా ప్లేసెస్. బట్ నేనైతే ఇప్పుడు పోలేదు, చాలా దూరం కూడా ఉంటుంది ఇక్కడ నుంచి. కొంచెం చాలా క్లీన్ ప్లేస్. ఢిల్లీకి ఆబ్వియస్లీ కొంచెం లిటిల్ పొల్యూషన్, బట్ వాట్ ఎక్స్పెక్టెడ్, బట్ నాట్ దట్ మచ్. నేను ఇక్కడికి వచ్చినాక ఢిల్లీ చాలా పొల్యూషన్ ఉంది అంటున్నాను, బట్ ఇప్పుడు వచ్చిన తర్వాత పొల్యూషనే. బట్ నేను ఇంత టాప్ అని నేనైతే చెప్పను. బట్ మంచి కాలంలో కూడా మంచి అంతా ఉంటుంది. అసలు మనకి ఇక్కడ ఉంటే అసలు కనబడదు అనమాట. మంచి నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటే, డిసెంబర్ జనవరి భయంకరంగా ఉంటుంది. మనం స్వెటర్స్ లేకుండా బయటకి ఎత్తాలి, వస్తే అంతే ఇంకా గడ్డి కట్టంగా చలి జ్వరం వచ్చేస్తుంది. స్వెటర్స్ లేకుండా బయటకు వస్తే మాత్రం ఆ విధంగా ఉంటుంది. బట్ హిమాచల్ కానీ అండ్ ఉత్తరాఖండ్ కానీ చాలా బాగుంటుంది ప్లేసెస్లో. నేను చాలా చూశాను ఇక్కడ. యాపిల్స్ కూడా ఇక్కడ కూల్ అని ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ మన దగ్గర వచ్చేసి కేజీ అయితే 200 ఉంటుంది కదా మంచి యాపిల్స్. బట్ ఇక్కడైతే 150కి మంచి యాపిల్స్ వచ్చేస్తాయి. ఒక 80 రూపీస్కి మిడిల్, అండ్ 50 కాదు, ఇవి 70 or 60. అది అంత కాస్ట్కి వచ్చేసి నార్మల్ యాపిల్స్ వస్తాయి, లైక్ బిలో మిడిల్ కొంచెం తిన్న యాపిల్స్ వస్తాయి. అది ఇంకా ఫస్ట్ అనుకుంటే మాత్రం 40 రూపీస్కి వచ్చేస్తుంది, అండ్ 30 రూపీస్కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా అవి ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ చాలా తక్కువ రేట్ వస్తాయి. ఎట్లా అంటే ఒక 100 రూపీస్కి 50 రూపీస్కి ఒక 3-4 కేజీస్ వచ్చేసి 50 రూపీస్ మన దగ్గర అదే అనుకో. 50 రూపీస్కి ఒక కేజీ రావడమే కష్టం కదా. అప్రాక్సిమేట్లీ ఉంటుంది, 60 అట్లా పైనే ఉంటుంది.
ఆబ్వియస్లీ ఇక్కడ ఆనియన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మేబీ 20 రూపీస్‌కి 2 కేజీస్ ఇచ్చేస్తారు కొన్నిసార్లు. 20 రూపీస్‌కి 1 కేజీ వస్తుంది. ప్రాబబ్లీ వస్తుంది. బట్ కొన్ని అంటే మనకి ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా! లైక్ ఎట్లా అంటే మన ఇంట్ల దగ్గరికి వస్తుంటది. ఇక్కడ అలాగే వస్తూ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళ దగ్గర చాలా తక్కువ వచ్చేస్తుంది మాకు. మన దగ్గర కూడా అంతే కదా! మనకి తక్కువ వచ్చేసి మన ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా తక్కువకి అమ్ముతూ ఉంటారు కదా! సో, అలాగే ఇక్కడ కూడా అంతే సేమ్ వాళ్ళు కూడా వచ్చేసి డైరెక్ట్‌గా సేమ్ ఇట్లనే ఉంటాయి. ప్రతి ప్లేసెస్‌లోనూ ద హ్యుమానిటీ హ్యూమన్స్ అందరూ అట్లనే ఉంటారు. కానీ మనం కంపేర్ టు హియర్ మన వాళ్ళు చాలా మంచోళ్ళు. సో, చాలా మంచి అందుకే నేను మన వాళ్ళ దగ్గరనే రూమ్స్ అన్నీ షేర్ చేసుకొని నేను అక్కడికి పోతున్నాను. సో, ఎట్లా ఉంటుంది అనేది ఇంకా చూడాలా. బట్ లెట్స్ సీ ఎక్స్‌పీరియన్స్. అండ్ ఇక్కడ చాలా ఈవెంట్స్ కూడా ఉంటాయి. నేను ఈవెంట్స్ కూడా చాలా అటెండ్ అవుతూ ఉంటాను. మన తెలుగు వాళ్ళ ఈవెంట్స్ కానీ లైక్ ఢిల్లీలో చాలా ఉంటాయి. ఆంధ్ర భవన్ ఇవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ ఈవెంట్స్. లెట్స్ పోతాం. సో, పోయి మీకు డెఫినెట్లీ వీడియోస్ అయితే చేస్తాను. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్. అండ్ సో, కామెంట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో డెఫినెట్లీ ఐ మేక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. సో, ఇలాంటి నోయిడాలో ఎలాంటి ప్లేసెస్ ఉంటాయి, అలాంటి ఏరియాస్లో ఎలాంటి జరుగుతుంది, ఇట్లాంటి ప్లేసెస్లో ఏమేమి ఉన్నాయి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే మరిన్ని వీడియోస్ కావాలంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్. సో, డెఫినెట్లీ వీడియోస్ అయితే చేస్తాను. సో, ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ మొత్తం కవర్ చేస్తాను. లెట్స్ డూ ఇట్ ఆన్ డే ఫస్ట్. Hope if you see, definitely like it, or at least comment out what do you think that. Thank you all of us.